వస్తుంది కాబట్టి మీకు అదే మీ పిల్లలకి ఇచ్చి ఉంటారు. రేపైతే ఇక్కడే వండి పెట్టాలి. రేపటి నుంచే ఎవరైతే ఉన్నారో రేపటి నుంచే పిల్లలకి ఇక్కడే వంట చేసి పెట్టాలి. ఓకే, మీకు రేపొద్దున ఈ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే మీకు ఇప్పుడే చెప్తాము. మీ గ్రామస్తుల ద్వారా మాకు రిప్రజెంటేషన్ అంటే లెటర్ ద్వారా ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మేము పై అధికారులకు తెలియజేస్తాం. సో ఇప్పుడు ఏదైతే రేకుల షెడ్ ఉందో దాని కాస్త బిల్డింగ్ కూడా కట్టే అవకాశం ఉంది. సో అది కూడా మీకు త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను నేను. మీ అందరి సహకారం అవసరం. అలాగే మన సర్పంచ్ గారు, మన టీచర్స్ అందరి సహకారాలు అవసరం. సో వాళ్ళ సహకారాలు కూడా మీరు తీసుకోండి. సో పిల్లలు ముఖ్యంగా మీరైతే వినండి, ఒకసారి వింటున్నారా? మీకు ఇప్పుడు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళాల్సిన పని లేదు మీ బడి కోసం, చదువు కోసం. ఓకేనా? మీరు ఈ ఊర్లోనే ఇక్కడే ఇది ఏదైతే ఉందో ఇక్కడే రోజు ఇక్కడే మీరు పాఠశాలకి రావాలి. ఎక్కడ నడిచి వెళ్ళాల్సిన పని లేదు. మీరు దూరంగా కుమ్మర్ల బంద వెళ్తారు మీరు ఇన్ని రోజులు, అక్కడికి వెళ్ళాల్సిన పనిలే. ఓకేనా? ఇక్కడే మీకు స్కూల్ ఇప్పుడు నుంచి పర్మనెంట్గా. ఓకేనా? మీరు పెద్ద అయిపోయేదాకా, మీరు చదువుకునేదాకా 5వ క్లాస్ అయ్యేదాకా ఇక్కడే చదువుకోవచ్చు. 5వ తరగతి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు పిల్లలు? 5 వాళ్ళు, 5 చదివేవాళ్ళు 5. ఇంకా ముగ్గురేనా? 2 కదా? ఓకే. ఇప్పుడు మీరు 6వ క్లాస్కి ఎక్కడ జాయిన్ అవుతారు? డౌనూరు జాయిన్ అవుతారా? ఓకే. చక్కగా 6 నుంచి తర్వాత 10 నుంచి ఇంటర్, డిగ్రీ అన్నీ చదువుకోవాలి. ఓకేనా? మీరు తర్వాత వచ్చి మీ ఇప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పాలి, మేము పెద్ద స్థాయిలో చదువుకుంటున్నాము, మీరు కూడా చక్కగా చదువుకోండి, మాలాగా పెద్ద చదువులు చదవాలని చెప్పండి. మన గ్రామంలో కూడా ఇంకా 10వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీ పెద్దలందరూ కూడా చెప్పండి. ఓపెన్ స్కూల్లో డిస్టెన్స్ మోడ్లో ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడాను కొంత ఫీజు కట్టుకొని ఇంట్లోనే ఉండి చదువుకొని ఎగ్జామ్ రాయవచ్చు. హెచ్ఎం గారు ఒకసారి ఎవరైనా ఉంటే గ్యాదర్ చేసి చెప్పండి. ఆ రకమైన ఇది కూడా చేద్దాం. ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది అయితే కనుక నాకు కూడా చెప్పండి. నాకు తోచినంత వరకు నేను చేస్తాను. వాళ్ళకి ఫీజు ఏదైనా పరీక్షలు వాళ్ళందరూ చదువుకోవాలనే ఉద్దేశం మాకు ఇచ్చి పెద్ద గ్రామ పెద్ద గారు. ఓకేనా? మీ పిల్లలందరూ అలా ఎవరైనా బడి బజ్జలు బానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు పై చదువులు చదవడానికి మా వంతు సాయం కూడా మేము చేస్తాం. ఓకేనా? చింతపల్లిలో సెంటర్ ఉంది. అక్కడ స్కూల్లోనే సెంటర్ ఇస్తారు. అక్కడ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు అది కట్టేస్తే కనుక మనం ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు పిలుస్తారు. అప్పుడు రాస్తే సరిపోతుంది. పాస్ అయిపోతే కనుక నెక్స్ట్ 10th తర్వాత ఇంటర్ కూడా అలాగే రాసుకోవచ్చు, తర్వాత డిగ్రీ కూడా అలాగే రాసుకోవచ్చు. అది మీ ప్రోత్సాహం పెట్టి. అంటే మీరు రెగ్యులర్గా చదువుతానంటే కూడా రెగ్యులర్గా జాయిన్ అవ్వచ్చు. మేము మాట్లాడతాం కావాలంటే ప్రిన్సిపాల్స్తో, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎవరికైనా వాళ్ళకి మేము చెప్తాం. ఇప్పుడు ఇంకా ఎవరైనా కూడా 6-7 తరగతులు మానేసి వారు ఉన్నా కూడా ఇప్పుడంటే ఇప్పుడు మీరు స్కూల్కి పంపించండి, నేను చెప్తూ మాట్లాడతాను. ఎవరు కూడా బడి బయట ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అలాగా 6-7 తరగతి మధ్యలో మానేసిన వాళ్ళు చెప్పండి, వాళ్ళని కూడా పంపించండి. డౌనూరు స్కూల్ అయితే డౌన్, ఏ స్కూల్ అయినా పర్వాలేదు, మన జిల్లాలో మీరు ఏ స్కూల్ పంపించినా పర్వాలేదు. నేను అక్కడ తీసుకుంటాను. వాళ్ళు రెగ్యులర్గా ఓకేనా? రోజు యూనిఫామ్ వేసుకొని రావాలి. యూనిఫామ్ ఎందుకు కుట్టించలేదు? ఈ 4 పిల్లలు కుట్టించాలి. పిల్లలందరూ కూడా యూనిఫామ్ వేసుకొని రావాలి. 2 జతలు ఇచ్చినారు కదా? ఓకేనా? కుట్టించాలి. ఈ అవకాశం ఇచ్చిన బోట్ ఎక్కి 3 కిలోమీటర్ల అవకాశం బోట్లే కాకుండా ఇంటికాడ కూర్చోబెట్టి అన్నీ వస్తుంది. అది సాగు వచ్చి బోట్లు 9 మంది స్కూల్తో అవుతుంది ఆల్రెడీ. దానికి కూడా వేరే గ్రాంట్ కూడా మాట్లాడు. చాలా ఎక్కువ స్కూల్స్కి వచ్చాయి క్వాలిటీ, సాధారణ క్వాలిటీ. మీరు ఏదైనా సరే ప్రతిరోజు భోజనం మాకు వండి పెట్టాలి తెల్లవారికి. మీకు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏం చేసుకుంటారు, ఏం చెప్తుంది కాబట్టి అది సార్ మీరు కూడా వేసేయండి.